కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి తీవ్రమైన ఆవేదనలో ఉన్నారట. తన భర్తకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే దూకుడు శ్రీనివాసులరెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్నే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ఇప్పుడు వారికి పెద్ద సమస్యగా మారిందని టాక్. అధిష్టానం వీరి పోకడపై ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు తమ వర్గాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి పార్టీలోని ఇతర నేతలకు పదవులు కట్టబెట్టడంతో ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బుజ్జగించడానికి వెళ్లిన మంత్రి సబితాపై ఎమ్మెల్యే తీవ్రంగా విరుచుకుపట్టడంతో మాట్లాడకుండా వారు వెనుతిరిగినట్లుగా సమాచారం. కడపలో ఇప్పుడు టీడీపీ జోనల్ కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వ్యవహారం పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఎమ్మెల్యే ఏకపక్ష పోకడలు ఇప్పటికే అధిష్టానం వరకు వెళ్లగా తాజాగా శ్రీనివాసులు రెడ్డికి రాజ్యసభ విషయంలో వారు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధిష్టానం ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తిగా ఉండడం, పలు సందర్భాల్లో ఎమ్మెల్యేకు వార్నింగ్లు ఇవ్వడం అన్నీ అయిపోయి ఇప్పుడు నాయకత్వాన్నే మార్చే యోచనలోకి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆమె భర్త మాత్రం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఏ దిక్కు లేని కడపలో పార్టీ జెండా మూసిన తమకు ఇంత తీవ్ర అన్యాయం చేస్తారా అంటూ నేరుగా పార్టీ పెద్దల వద్దే ఎమ్మెల్యే గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో ఇక వీళ్లతో లాభం లేదని అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చిందని టాక్ నడుస్తోంది. అలకబూనిన భార్యాభర్తలిద్దరూ రాజ్యసభ వ్యవహారం నుంచి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అధికారులు, నాయకులపై ఆమె వ్యవహార శైలి అందర్నీ దూరం చేసింది. మరోవైపు తమకు పదవి ఇవ్వలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందట. మరోవైపు సరే పదవి రాలేదు కదా బుజ్జగిద్దామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి సబితాకు తీరని అవమానం జరిగిందని సమాచారం. విజయోత్సవ సభకు శ్రీనివాసులు రెడ్డి హాజరు కాలేదు. ఎమ్మెల్యే లాస్ట్ మినిట్ లో వెళ్లి నేను ప్రసంగం చేయనని భీష్మించుకు కూర్చుంది. దీంతో బుజ్జగించేందుకు వెళ్లిన వారిపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఆర్థికంగా మేము పార్టీకి ఎంతో చేశామని, అయినా తమను ఇలా ఒంటరిని చేశారని ఎమ్మెల్యే తనదైన శైలిలో దూసుకుపోయింది. దీంతో వెళ్లొస్తామని కూడా చెప్పకుండా మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డిలు మాట్లాడకుండా వెనుతిరిగినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే సారథ్యంలో వేసిన నగర కమిటీని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మై టీడీపీ యాప్లో నగర అధ్యక్షుడి హోదాతో పాటు ఇతర ఎమ్మెల్యే వర్గీయుల హోదాలు ఏవీ నమోదు చేయలేదు. జోనల్ కన్వీనర్ గా ఉన్న శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా దాంట్లో లేకపోవడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ సెంట్రల్ ఆఫీస్ తో మాట్లాడుకుని శ్రీనివాసులు రెడ్డి హోదాను మాత్రం నమోదు చేయించుకోగలిగారు. కానీ మిగిలిన వారి హోదాలను సెంట్రల్ పార్టీ కార్యాలయం గుర్తించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి తానే నియోజకవర్గ సమన్వయకర్తగా చలామణి అవుతుంటే మై టీడీపీ యాప్లో గోవర్ధన్ రెడ్డి అనే నాయకుడు సమన్వయకర్త అని నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతూ కనిపించిన వారిని చెడామడా వాయించేస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.